నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. అయితే ఈ రోజున మన దగ్గరికి ఒక ఆడపడుచు వచ్చిందండి. తన ప్రాబ్లమ్ని చెప్పుకోవాలి. అసలు నా పరిస్థితి దారుణంగా ఉంది, నాకు తల్లిదండ్రి లేరు, నాకు వచ్చే ఉద్యోగం ఏదైతే ఉందో తండ్రి తర్వాత వచ్చే ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా చేస్తున్నారు అని ఒక అపవాదుతో ఇక్కడి వరకు వచ్చిందండి. ఆమెను అడిగి అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది, అసలు ఏం కోరుకుంటుంది, ఆమె విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే. నీ పేరు? షమీం మేడం. ఎక్కడి నుంచి వచ్చావు? నెక్కొండ మేడం, వరంగల్ జిల్లా నెక్కొండ మేడం. నెక్కొండ నుంచి వచ్చావు? అవును మేడం. ఏంటమ్మా అసలు నీ పరిస్థితి ఏంటి? మా నాన్న ఒక ఎంప్లాయీ మేడం, ముగ్గురు అక్క చెల్లెళ్ళ మేడం, నేను రెండో అమ్మాయిని మేడం. మా పెద్ద బావ 12 సంవత్సరాలు మేడం మా ఇంటికి రాక. కొంచెం మేము ఇల్లు కట్టుకునే టైంకు డబ్బులు సెటిల్ అయినాయి అంటే ఇక మా ఇంటికి వచ్చి డబ్బులను బంగారం ఎత్తుకపోతే నా పెళ్ళి ఆగిపోయింది మేడం. ఈ తర్వాత మా నాన్న కొంచెం మా ఇద్దరు చెల్లెల్ని నన్ను చూసుకుంటే మాది మంచిగా ఉండే మేడం ఇల్లు. నా తర్వాత చెల్లె కొంచెం లవ్ అని వేరే అబ్బాయిని ఇష్టపడితే ఇక నా పెళ్ళి ఆపేసి మా చెల్లె పెళ్ళి చేసిల్లు మేడం. మా చెల్లె భర్త చనిపోయింది మేడం. ఇక మేము ముగ్గురం నాన్నతోటే ఇంట్లో ఉండేవాళ్ళం మేడం. ఒక 3 సంవత్సరాల కిందట మా నాన్నకు 5 సంవత్సరాల కిందట పక్షవాతం వచ్చింది మేడం. కొంచెం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే జాబ్కి వెళ్తాను మేడం. 2021లో నాన్నగారు చనిపోయింది మేడం, సెకండ్ కరోనాకు ముందు. ఇక మా అక్క మా పెద్ద బావ మా ఇంటికి వచ్చిల్లు మేడం. అప్పటిదాకా రానోళ్ళు వచ్చిళ్ళు. మాకు ఒక 20 లక్షలు నాన్న అకౌంట్లో 20 లక్షలు ఉన్నాయి మేడం. 3 గుంటల ల్యాండ్ ఉంది. అమ్మది 5 తులాల బంగారం ఉంది మేడం. ఒక 50 తులాల వెండి ఉంది మేడం. ఈ అందరూ నాన్న కార్యక్రమాలు అయిపోయినాక జాబ్ ఉంది, పెన్షన్ ఉంది. వీళ్ళు ముగ్గురు, నా తర్వాత చెల్లె బతుకు మంచిగా వెళ్ళేది మేడం. చిన్న చెల్లె లవ్ మ్యారేజ్ చేసుకుంది. నాన్నున్నప్పుడే వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు నీకు మ్యారేజ్ అవ్వలేదు? కాలే మేడం. నేను మా అత్త కొడుకుని ఇష్టపడ్డా మేడం. మా నాన్ననే చేసుకో అంటే వద్దు, నాకు ఒక ఎంప్లాయ్కి ఇచ్చి చేయండి అని కొంచెం గొడవలు అయినాయి మేడం. ఇంట్లో చాలా గొడవలు అయినాయి, కొట్టుడు అది ఇది 7-8 సంవత్సరాల కిందట ముచ్చట మేడం. నువ్వే అన్నావు కదా ఇప్పుడు ఇష్టపడ్డాను మా అత్త కొడుకుని అని, మళ్ళీ ఎందుకు వద్దన్నావు? అంటే మా నాన్నే వద్దన్నాడు మేడం. ఫస్ట్ చేస్తా అని అన్నాడు మేడం. తర్వాత నాన్న ఎంప్లాయ్ కదా మేడం, అందరూ రెండో సంబంధానికి ఇస్తావా నీ బిడ్డను అని నాన్నతో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మేడం పల్లెటూరులో, ఇక అట్లా అనే వరకు సరే వద్దు అని అన్నాడు మేడం. అంటే వాళ్ళు మా అత్త ఏ ఫంక్షన్కైనా మేము ఏది కొనాలన్నా మా ఇంటికే వచ్చేది మేడం, మా అత్తమ్మ కొడుకు. అయితే ఇక సరే అని ఇక మేము ఫ్రిడ్జ్ అవి ఇవి ఏది కొనాలన్నా వాళ్ళనే పిలిచేది మేడం. మా నాన్నకి ఎక్కువ తెలియదు, మాకు తెలియదు మేడం. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం. ఇక అట్లా అయిపోయింది మేడం. నాన్నగారు చనిపోయిన జాబ్ గురించి మాట్లాడేటప్పటికి పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చిళ్ళు. యశమిన బతుకు కొంచెం మంచిగా లేదు కదా, తండ్రిని చూసుకుంటే పక్షవాతం వచ్చినా కూడా తండ్రిని చూసుకుంటున్నది, షమినకు జాబ్ ఇద్దాం. మా పెద్ద చెల్లె పేరు సోని మేడం, ఆమెకు పెన్షన్ ఇచ్చి ఉన్న ఆస్తి పెద్దక్కకు చిన్న చెల్లెకి ఇద్దామని అన్నారు మేడం. అట్లా అని కాగితాలు రాసిళ్ళు. సరే అని అన్నా మేడం. నాకు జాబ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండే, మా చిన్న చెల్లె బతుకు ఇట్లా అయిపోయింది అనేటట్టే ఉండే మేడం. తర్వాత ఇక ఏం చేసిళ్ళు మేడం, వాళ్ళకి జాబ్ కావాలని పేపర్లు రాసినాక నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిళ్ళు మేడం. వెళ్ళగొడితే ఇట్లా పెద్ద మనుషుల కాడికి పోతే పంచాయతీలు అయినాయి మేడం. ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్కి 2 ఎంప్లాయీస్ కావాలంట మేడం. షూటీ మేము అంకుస్ పిల్లలమే అనేటట్టు కావాలంట మేడం. ఇక మా చాలా గొడవలు అవుతా అంటే నెక్కొండలో ఎవ్వరు పెట్టట్లేదు మేడం. వరంగల్ నుంచి మా పెద్దనాన్న తీసుకొచ్చిండు మేడం 2 సార్లను. వాళ్ళు మాకు తెలియదు మేడం. ఫస్ట్ సారి మా ఇంటికి వచ్చిండు. ఇప్పుడు మీకు జాబ్ ఇప్పించేది, మీ నాన్న జాబ్ ఇప్పించేది ఈసారి వాళ్ళే అంటే సరే అని మాట్లాడిళ్ళు. నాకు జాబ్ ఇస్తా అన్నారు, వాళ్ళకి డబ్బులు పెన్షన్ వాళ్ళకి ఇస్తా అన్నారు. అంతా ఓకే అయింది మేడం. ఓకే అయినాక ఏం చేసిండో, ఈ ఎంప్లాయీస్ 2 ఎంటీ స్టాంపు పేపర్లు ఉంటాయి మేడం, వాటి మీద ఏం రాయకుండా నన్ను నమ్మండి, మీ తండ్రి అసుంటోని, నేను నీకు అన్యాయం చేయమని ఎంటీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు మేడం. ఎట్లా పెడతారమ్మా? అంటే నువ్వు ఏం చదువుకున్నావు? 10th మేడం. అంటే ఎట్లా పెడతావు అట్లా? ఎంటీ దాని మీద పెట్టకూడదండి. మా సొంత పెద్దనాన్నే తీసుకొచ్చిండు మేడం. నాకు తెలియదు మేడం ఈ పంచాయతీలు ఇవన్నీ. ఎప్పుడు మా నాన్న ఏం జరిగింది మరి, దాన్ని ఏం చేశారు? ఆ స్టాంపు పేపర్ల మీద అందరం పెట్టినాం మేడం. 4 అక్క చెల్లెలతోటి పెట్టించండి సంతకం. నేను కూడా పెట్టినా మేడం. పెట్టినాక 1 సంవత్సరం తర్వాత నేనేం చేసిన, మన నెక్కొండ ఎంఆర్ ఆఫీస్లో సార్ వీళ్ళేమన్నా నాకు తెలియకుండా జాబుది ఏదైనా అప్లై చేస్తే చేయనీయకండి అని ఒక పేపర్ మీద రాసి ఇచ్చిన మేడం. వాళ్ళు ఆపిల్ మేడం, అక్కడ సార్ వాళ్ళు ఆపినాక మొన్న 2021లో 21లో వీళ్ళు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసిల్లు మేడం. నాకు వేరే వాళ్ళు చెప్పిల్లు మేడం, ఇట్లా మీ అక్క
వాళ్ళు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసిల్లంటే నేను పోయి సార్ వాళ్ళని అడిగిన మేడం. అడిగితే పెళ్ళయింది అని అంటే నాకు ఎవరితోటి అయింది, మా నాన్న అయితే చేయలే, నేను కూడా లేచిపోయి చేసుకోలేదు, ఎవరితోటి చేసిల్లంటే మీ కుల పెద్ద మనుషులు వచ్చి చెప్పిల్లు అని అన్నారు మేడం. మా కుల పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన. అంటే మీ అక్క వాళ్ళు వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మా చెల్లెకి పెళ్ళయిందని వాళ్ళతో చెప్పించారు. చెప్పించి నా ఆధార్ కార్డు పెట్టిల్లు మేడం, నా సంతకం పెట్టిల్లు. ఇక పెడితే నాకు తెలిసినాక పోయినా మేడం. పోయి అడిగిన ఎంఆర్ఓ సార్నే అడిగిన మేడం. ఇప్పుడు ఆ సారు రిటైర్మెంట్ అంటే ట్రాన్స్ఫర్ రిటైర్మెంట్ అని మేడం, కొత్త సార్ వచ్చిన. అడిగితే అన్నారు కదా ఒక 10 సార్లు తిప్పింది మేడం. వాళ్ళు రమ్మన్నప్పుడల్లా పోయినా, ఏ టైం అంటే ఆ టైం. మళ్ళీ తర్వాత సార్ ఊకే తిరుగుడు ఏందని పోలీస్ స్టేషన్కి పోయినా మేడం. చాలా సార్లు పోలీస్ స్టేషన్ పోతే సార్ వాళ్ళు పిలిపిస్తారు, సార్ వాళ్ళ మాటలు వీళ్ళు వినట్లేరు మేడం. కూర్చుంటా అంటారు, కూర్చోట్లేదు. ఇక నాకు ఓపిక నశించి మన జిల్లా కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చిన మేడం. గోపి సార్ ఉండే మేడం, నాకు ఇట్లా నెక్కొండల న్యాయం జరుగుతలేదు సార్, నాకు పెళ్ళయిందని భర్తున్నారని క్రియేట్ చేసి ఇప్పుడు ఆస్తి ఆ 20 లక్షలు వాళ్ళే తీసుకున్నారు మేడం. ఇంట్లో ఫర్నిచర్ బంగారం కూడా ఇయ్యలే. పోయి అడిగితే ఇప్పుడు ఆస్తి గురించి పోరాడుతున్నావా, జాబ్ గురించి పోరాడుతున్నావా? అది ఒకటి. జాబే మేడం, జాబ్ గురించి. నీ తండ్రి జాబ్ నీకు కావాలని. అవును మేడం. లీగల్గా నువ్వు ఎవరినైతే లాయర్ని అప్రోచ్ అయ్యావో వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఎంబడే కాదు కదా, కోర్టులో టైం పడుతుంది కదా, ఎప్పుడు అనేది మేము చెప్పలేము కదా అని అంటారు మేడం. సార్ వాళ్ళు ఇట్లా అంటారు. వీళ్ళేమో ఆ సర్టిఫికేట్ తోటి జాబ్కి అప్లై చేసిల్లు మేడం. రైట్, నేను ఒక్కసారి లీగల్గా లాయర్తో ఒకసారి మీ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అనేది అయితే తెలుసుకుంటా. దాన్ని బట్టి మనం మాట్లాడదాం. హలో అస్సలాముఅలైకుం సార్. సార్ హలో హలో సార్, నమస్తే అండి. నేను సుమన్ టీవీ యాంకర్ని మాట్లాడుతున్నాను వరంగల్లో. చెప్పండి మేడం. సార్, ఇది షామీమ్ అనే అమ్మాయి మన దగ్గరకు వచ్చింది. మీరు డీల్ చేస్తున్నారంట కదా ఈ కేసు అనేది. వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన జాబ్ ఏదైతే ఉందో తనకు కావాలని ఫైట్ చేస్తుంది కదా, దాని అప్డేట్ ఏంటండి? దాని అప్డేట్ ఏంటి సార్ అది కేసుది? దాని అప్డేట్ డిపార్ట్మెంట్ లో పోయి అడగాలి. అవునా సార్? అంటే మీరే టేక్ కేర్ చేస్తున్నారు కదా, అసలు ఎందుకు మరి ఇప్పుడు ఈ అమ్మాయి? నేనేసింది సార్, ఈమె మ్యారీడ్ అని వీళ్ళ సిస్టర్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు. వీళ్ళు మ్యారీడ్ అని ఎంఆర్ఓ ఇస్తాడు, ఈమె సెమీమ మ్యారీడ్ అని ఇస్తాడు. వాళ్ళు తీస్తారు అన్న అఫిడవిట్ లో ఒక 2 ఎంప్లాయీస్ ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇష్యూ చేస్తాడు అన్మ్యారీడ్, ఈమె మ్యారీడ్ అని. అంటే తను మ్యారేజ్ కాలేదు అని అంటుంది కదండి. మా దగ్గరికి ఇప్పుడు వచ్చింది, నాకు మ్యారేజ్ అవ్వలేదు. నేను చెప్తున్నా వినండి పూర్తిగా. అయితే మన దగ్గర కూడా అదే వస్తే ఆమె మ్యారేజ్ అని సర్టిఫికేట్ ఉన్నది కనుక మేము ఏం చేసినా మ్యారేజ్ చేసుకున్నట్టు ఎక్కడ రిజిస్టర్డ్ మ్యారేజ్ కానివ్వండి, ఎక్కడ అరేంజ్ మ్యారేజ్ కానీ ఏం లేదు. కాబట్టి మేము ఛాలెంజ్ చేసినాం. అది మన దగ్గర నడుస్తుంది. ఓకే, ఎన్ని రోజులు పట్టదు సార్? అంటే మనకి అందాదా అట్లా కోర్టులలో ఎక్కడైనా డేట్లు చెప్తారా? అదే ఇప్పటికి 7 times 8 times అయిందంట. అంటే తను మాకు అప్రోచ్ అవ్వడం ఏంటంటే, నాకు బాగా ప్రెషర్ వస్తుంది మేడం, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అది జాబ్ ఇవ్వట్లేదు, కొంచెం మీ ద్వారా అన్న వాళ్ళకి తెలియాలి అని. డిపార్ట్మెంట్ ఈమె పేరు నామినీ ఉన్నది. నామినీ ఉంది. ఓకే, ఉన్నది. అక్కడ జిల్లా పరిషత్ పోయి వాళ్ళ నామినీ ఉన్నప్పుడు ఎందుకు ఆపుతాను అంటే వీళ్ళ చెల్లెళ్ళు పోయి అక్కడ అబ్జెక్షన్ చేశారు. ఈమె మ్యారీడ్, ఈమెకి ఇవ్వద్దు అని వాళ్ళు పెట్టుకున్నారు. సరే సార్, అంటే మీ నుంచి ఏదైతే ఆమెకు సహకారం నేనేంటంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ మాకు డిక్లరేషన్ కావాలి. ఎంఆర్ఓ పార్టీ చేసినాం, కలెక్టర్ ఆఫీస్ పార్టీ చేసినాం, జిల్లా పరిషత్ చేసినాం. రైట్ సార్, మీ హెల్ప్ అయితే తనకు ఉండాలని మేము కూడా అనుకుంటున్నాము. మా సపోర్ట్ ఏదైనా ఉండాలంటే చేస్తాము. ఈమె మ్యారీడ్ అన్మ్యారీడ్ అని డిక్లేర్ అయినాక ఆ జాబ్ అనేది ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, ఎవరికి ఇస్తారు, నామినీకి ఇస్తారా? వాళ్ళట అందరు కలిసి రాండి మీరు అన్నారని ఈమె చెప్పింది సెమీమా. అది అట్లనే వాళ్ళు పెండింగ్ పెట్టిర్రు. వీళ్ళు అక్కడ అంటే డిస్ప్యూట్ నడుస్తాను. ఓకే ఓకే. ఒక ఆమె వాళ్ళ నాన్న పెళ్లి చేసిండు, ఈమె పెళ్లి మధ్యంతర ఆగింది. ఒక ఆమె పెళ్లి చేస్తే భర్త వదిలిపెట్టిండు. ఒక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎస్సీని. ఈ ఎస్సీ చేసుకున్న ఆమె బాగా ఫోర్స్ చేస్తాను వాళ్ళు.
ఆమె జాబ్ దొబ్బిపోదామని. ఉమ్, ఉమ్, ఈమె పెళ్లి కాలేదు, ఈమె మీద నిందలేసి ఈమెకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. అదే సార్. సరే సార్, ఇప్పుడైతే మా స్టూడియోకి వచ్చింది, మేము కూడా మాట్లాడుతున్నాము. సరే, మీతో మాట్లాడుతూ కూడా మాకు కొంచెం క్లారిటీ వస్తుంది అని చెప్పి మీకు కాల్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది ఏంటంటే సార్. ఫస్ట్ ఇది ఎంఆర్ఓ ఎట్లాగో అన్ని రుజువులు ఏంది ఇవ్వకూడదు, కొంచెం వాళ్ళకు దెబ్బ ఇది కోర్టుకు వచ్చింది కనుక ఓకే ఓకే వాళ్ళు మళ్ళీ అన్మ్యారీడ్ అని డిక్లేర్ చేస్తారు. ఓకే ఓకే చేసినాక డిపార్ట్మెంట్ ను మళ్ళీ వీళ్ళు పెట్టుకోవాలి. ఓకే డిపార్ట్మెంట్ లో నామినీ ఉంది కనుక నాకు ఇవ్వాలని పెట్టుకుంటే వస్తుంది. సరే సార్, సరే సార్, మేము కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మా హెల్ప్ కూడా ఉంటుంది, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి సార్. అంటే ఫాదర్ మదర్ ఎవరు లేరు కాబట్టి కొంచెం టేక్ కేర్ చేయండి. చేస్తున్నా కానీ ఆమె మా మీదనే నిందలేస్తుంది. వాళ్ళ మేనబావ వెనకకెళ్ళి ఎటు తిరిగి ఆమెకు న్యాయం జరగాలి, నా ఫ్రెండ్ గా నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఆమె ఎన్ని అన్నా నువ్వు ఏం పట్టించుకోకని అన్నాడు. చేస్తున్నాం కూడా. సరే సరే సార్, థ్యాంక్ యూ. ఆమెకు మొన్న రంజాన్ లా పండుగకు బట్టలు ఒక్కదాన్నే ఉన్నా అంటే వచ్చి తీసుకుపోమ్మా, నేను డ్రెస్ ఇప్పిస్తా, పండుగ చేసుకోవాలి, 1000 కోట్ల మంది చేసుకుంటారు అని అంటే రానంటే రాను, తీసుకురా అన్నది. ఇక ఆమె ఎట్లా గరీబ్ అనాలా అమీర్ అనాలా ఏం అర్థం అవుతలేదు. సరే సార్, నేను మాట్లాడతానులేండి సార్. థ్యాంక్ యూ. ఇది మా ఇల్లు మేడం. ఇల్లు సంవత్సరం కిందట కూలగొట్టిల్లు మేడం. ఈ ఇల్లు కూలగొడతంటే కూడా పోలీస్ స్టేషన్లకు పోయి కేసు పెట్టిన సార్ మేడం. మా పెద్ద మనుషులు అన్నారు కదా, ఇప్పుడు ఇల్లు కూడా లేదు మీకు? ఇల్లు కూడా లేదు మేడం. నేను ఇంట్లో ఉంటే కూలగొట్టిల్లు మేడం. నేను పనికి పోయింది చూసి కూలగొడితే నేను పోయి కేసు పెట్టిన మేడం. కేసు పెడితే వాళ్ళు అన్నారు కదా, 4 భాగాలు ఇస్తారంట వాళ్ళమ్మ, నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను అని అన్నారు మేడం. అన్నాక అయిపోయింది మేడం. అయిపోయినాక డబ్బులు డ్రా చేస్తానంటే ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళిన మేడం. నా బతికి ఏంది సార్, మీరు మొగుడని క్రియేట్ చేసిళ్ళు, నాకు మొగుడినైనా తీసుకొని రండి అంటే, మేము ఇక్కడ కాదమ్మా నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళంటే గోపి సార్ దగ్గరికి వెళ్ళిన మేడం. వెళ్తే గోపి సార్ దగ్గరికి వెళ్తే సారు ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేసి చెప్పిల్లు మేడం. చెప్తే మా కూల పెద్ద మనుషులు ఈ పేపర్లు రాసి ఇచ్చిల్లు మేడం. ఈమెకు దొంగతనంగా ఎవ్వరు లేనప్పుడు పెళ్లి చేసినాం వాళ్ళ అత్త కొడుకుతోటి అని ఒక పేపర్ మీద ఈ డేట్ వేసి రాసి ఇచ్చిల్లు మేడం. అయితే మేడం సార్ అన్నారు కదా, గోపి సార్ అన్నారు కదా, ఆ అమ్మాయికి ఏ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయింది ఆ సర్టిఫికెట్లు నాకు పంపియండి, నువ్వు నెక్స్ట్ మండే రామ్మా అని అన్నారు మేడం. అంటే వెళ్ళిన మేడం. ఎంఆర్ఓ సార్ అక్కడ నాకు ఫోన్ చేసి రమ్మంటే ఎందుకు వెళ్ళినా అంటే నాకు న్యాయం జరగట్లేదని వెళ్ళినా అని అంటే వాళ్ళని పిలిపించి ఈ పేపర్ రాసి ఇచ్చిల్లు మేడం. మళ్ళీ నేను మండే రోజు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళిన మేడం. వెళ్తే ఇది కరెక్టేనా సార్, అసలు ముస్లిం ప్రకారం ఇట్లా చేస్తారా సార్ పెళ్ళి, నాకు ఎందుకు సార్ ఇంత అన్యాయం చేసేది, సరే పెళ్ళి అయింది అంటారు కదా, నా భర్త నాకు చూపండి, అతనితోటి బతుకుతాను, నేను అమ్మ నాన్న లేకుండా ఒంటరిగా ఉంటానా, నాకు అన్ని ఇబ్బందులు అవుతాయి సార్ అని అన్న మేడం. అంటే లేదని మా దాంట్లో ఫంక్షన్ ఫోటోలు ఉన్నాయి మేడం. ఆ ఫంక్షన్ ఫోటోలు ఇవి పెళ్ళి అని పెట్టిల్లు మేడం. మ్యాచ్డ్ ఫంక్షన్ ఫోటోస్ మేడం. ఇవి పెద్ద మనిషి అయినప్పుడు ఫోటోలని వాళ్ళు పెళ్లిగా, ఇది పెళ్లిగా పెట్టిల్లు మేడం. ఇది ఒక్కటి. అందులో మీ అమ్మ ఉంది కదమ్మా ఇప్పుడు మధ్యలో, అమ్మ కాదు మేడం, ఎవరామె ఇప్పుడు ఉందా, వాళ్ళ అమ్మనా? మా అమ్మ చనిపోయింది మేడం అప్పటికి, మెయిన్ అత్త మేడం. ఇది మా చెల్లె కొడుకు బర్త్డే గ్రాండ్గా చేసినాం మేడం. ఆ రోజు ఫోటో, ఈ ఫొటోస్ పెట్టి పెళ్లి ఫోటోలు అంటే ఇవి పెళ్లి ఫోటోలే సార్, అసలుకి ఇట్లా ఉంటుందా సార్ పెళ్లి ఫోటోలు అని అడిగిన మేడం. అడిగితే ఇక వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నామ్మా అంటే ప్రజా దర్బార్కి వెళ్ళిన మేడం. ఇప్పుడు ఫిబ్రవరిలో ప్రజా దర్బార్కి వెళ్ళిన, అక్కడికి వెళ్తే సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళామన్నారు మేడం. అక్కడికి వెళ్ళిన కొండ సురేఖ మేడంని కలిసిన మేడం. ఆ మేడం వాళ్ళు నెక్కొండ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిల్లు మేడం. ఫోన్ చేసి అమ్మాయికి ఏదో ఒకటి చేయండి, స్టేషన్లో పడుకొని వెళ్ళేదాన్ని మేడం, సికింద్రాబాద్ స్టేషన్లో పడుకొని అక్కడికి వెళ్ళేదాన్ని మేడం, ఏదైనా ఒకటి న్యాయం చేయండి అంటే సరే అని అన్నారు మేడం. ఇప్పుడు 2 నెలల నుంచి ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ సార్ పిలిపిస్తా అడిగిస్తామ్మా అంటాను, ఎలక్షన్ డ్యూటీకి అని వెళ్తాను, వీలు కావట్లేదు అని అంటారు మేడం. నాకు న్యాయం కావాలి మేడం. నాకు భర్త అని క్రియేట్ చేసి నాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెళ్ళి చేసి భర్తనైనా చూపండి, నా తండ్రి జాబ్ అయినా నాకు ఇప్పియండి మేడం. నాకు కొట్టి చెవిన పడతలేదు మేడం. కొట్టడం ఏందమ్మా? మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు బాగా కొడతారు మేడం నన్ను. అంటే మీ అక్క చేసుకున్న భర్త వాళ్ళు చాలా గొడవలేనాయి మేడం, చాలా సార్లు పోలీస్ స్టేషన్. వాళ్ళతో ఉండవు కదమ్మా నువ్వు, నీకు ఇల్లు లేదు, వేరే సంవత్సరం అవుతుంది మేడం ఇల్లు కూలగొట్టి, అంత ముందుకు కలిసే ఉండేది మేడం.
మా పెద్ద చెల్లి నేను నాన్న ఇంట్లోనే ఉండేది మేడం. వాళ్ళు నన్ను నాన్న చిత్రహింసలు పెట్టిరు మేడం, నా బట్టలు గాలే పెట్టిళ్ళు, నాకేమి ఇయ్యలే మేడం. నేను అందరి దగ్గర నెక్కొండలా ఒక్కొక్కరు నాకు గిన్నెలు కొనిచ్చిళ్ళు, ఒకళ్ళు ఫ్యాన్ కొనిచ్చిళ్ళు, ఒకళ్ళు బట్టలు కొనిచ్చిళ్ళు. ఇప్పటికి కూడా నేను ఏదైనా కావాలంటే అడుక్కుంటాను. నేను పని చేసే కాడ కూడా నన్ను పని చేయనీయకుండా తీసేయండి అని వచ్చి గొడవ చేస్తారు మేడం. కుట్టడం ఏందమ్మా ఆడపిల్ల మీదకి చేతులు? బాగా కొట్టిల్లు మేడం. కొడితే ఈ అక్కే కదమ్మా నీ తోడపుట్టిన. ఇంకా మా బావ కొడితేనే ఈ చెవు సరిగ్గా వినబడదు మేడం. నాకు హాస్పిటల్కి వెళ్తాను మేడం, నాకు మందులకు సరిపోతలేవు, నాకు రెంట్కి సరిపోతలేవు, 5,000 బతుకుతాను మేడం నేను. నాకు ఇబ్బంది అయితే నాకు 2 నా బతుకుని ఇట్లా ఖరాబ్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. ఈయన సర్టిఫికేట్ ఇచ్చుడుతోటే నాకు ఇల్లు కూలగొట్టిల్లు. వాళ్ళు నన్ను ఇంత టార్చర్ పెడతారు మేడం. ఈ ఎంప్లాయీస్లకు ఫోన్ చేస్తే అంటారు కదా మేడం, మీ బిడ్డస్ ఉంటే దాన్ని సార్ నాకు ఎందుకు ఇట్లా చేస్తారంటే, ఎవరికి అడిగిపోతావు పో, నీకు ఎవడు దిక్కు, నా వెనకాల మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీ బాగున్నాడు అని అంటాను మేడం. మా పెద్దక్క భర్త ఎవరు అని? లతీఫ్ మేడం ఆయన పేరు. మా పెద్దక్క భర్త పేరు లతీఫ్. వాళ్ళు ఉన్నారు, మాకు నెక్కొండలో మాకేలే ఉన్నది పలుకుబడి అని అంటారు మేడం. అక్కడ లోకల్లో విలేకరు అన్నల దగ్గరికి వెళ్ళిన మేడం. అక్కడ కూడా ఇట్లా వెళ్ళి అన్న ఇట్లా అవుతుందన్న, నాకు న్యాయం జరగట్లేదన్న అంటే కొంచెం మా కుల పెద్ద మనుషులు వాళ్ళని మాట్లాడనివ్వట్లేరు మేడం. అక్కడ రాజకీయం వేరే ఉంది. మీరు ఫస్ట్ ఏడవకండి, బాధపడకండి, మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు దాంట్లో న్యాయం ఉందంటే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఏదైతే ప్రాసెస్ చెప్పినారో అంతా కూడా మీరు క్లియర్గా అయితే ఇక్కడ ఉంది. సరే చూద్దాము, మా ద్వారా కూడా కొంచెం తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. నేను లాయర్తో కూడా మాట్లాడాను. లాయర్ ఏమంటున్నారు అంటే అది కోర్టు కేసు అయితే నడుస్తుంది, తనకు మ్యారేజ్ అవ్వలేదు అన్న విషయము రాతపూర్వకంగా కావాలి కదండి. కోర్టులో ఆ రాతపూర్వకంగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు అక్కడికి వెళ్ళేసి తెలుసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళి అంటున్నారు. అది వచ్చే వరకు అయితే మనం ఆగాలి కదమ్మా. ఆ లోపు నీకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ, నీకు ఇప్పుడు బాధ అవుతుంది, నేను వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే పోలీసులను అప్రోచ్ అవ్వు. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సుమన్ టీవీ తరపు నుంచి. ఏ విషయమైనా కూడా నువ్వు షేర్ చేసుకోవచ్చు, తప్పకుండా మేము అందరం ఉంటాం. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రి లేరు కాబట్టి నువ్వు పోరాడుతున్నావు ఒక్కదానివి, మా సపోర్ట్ అయితే మేము ఇస్తాము. కానీ దీనికి మాత్రం ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. ఆ లాయర్ చెప్పినట్టుగా కోర్టు నుంచి అది వచ్చిన తర్వాత మనం ఏదన్నది నిర్ణయం తీసుకుందాము. అప్పటి వరకు అయితే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, థ్రెట్ వస్తే మాత్రం పోలీసులను తప్పకుండా ఆశ్రయించు. ఓకేనా? ఓకే. విన్నారు కదా, తన కాదైతే తను చెప్పింది. తల్లి తండ్రి లేరు, ఆ ఆస్తి విషయం నాకొద్దు, జస్ట్ నేను బతకడానికి కావాలి, ఇల్లు కూడా లేదు, నేను బయట ఏదో రెంటుకుంటున్నాను. అటువంటి పరిస్థితులలో తండ్రి ఏదైతే ఆదాయం ఏదైతే ఉందో, తండ్రి గవర్నమెంట్ జాబ్ అటెండర్గా చేసేవాడు, నాకు అది వస్తే నాకు ఫ్యూచర్గా కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఏ విషయమైనా తను మాట్లాడిన దాని ప్రకారము చూద్దాము ఏం జరగబోతుందో. లాయర్తో కూడా మనం మాట్లాడాము. ఆ ప్రాసెస్ అనేది తనకు మ్యారేజ్ అవ్వలేదు అనే విషయము కూలంకుషంగా తెలవాల్సి ఉంది. కోర్టు నుంచి మనకు అది వచ్చిన తర్వాత ప్రొసీడ్ అవుదాం ఏ విషయమైనా కూడా.